దగ్గరికి వెళ్ళి కలవడానికి? ముందుగా నాకు అవకాశం చెప్తే మంచిది. అలాగే ప్యానల్ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మేడం అసలు ఒక పార్టీ అధినేతని లోపలికి ఎలా పిలిచారు, ఏ అర్హతతో పిలిచారని చెప్పాల్సింది వైసీపీ ప్యానల్లో ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కాదు మేడం. ఎంతసేపు అధికారాల మీద లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటల మీద వాళ్ళని చెప్పారా అని మాట్లాడుతున్నప్పుడు ప్యానలిస్టులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఆ పని ఎవరు చూసుకుంటారా అంటే ఎలక్షన్ కమిషన్ సిబ్బంది వాళ్ళు చూసుకుంటారు. నిజంగానే ఆయనకు ఆ ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళు లోపలికి తెలవరు. అయినా ఎలిజిబిలిటీ డిసైడ్ చేయాల్సింది వీళ్ళ విజయసాయి రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీనా? ఒక స్థానికంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళే లేకపోతే మండల లెవెల్లో ఎంఆర్ఓ ఆఫీస్ లోనో ఎంపీడీఓ ఆఫీసుల్లో ఎలక్షన్ సంబంధించినటువంటి మీటింగ్లు కండక్ట్ చేసేటప్పుడు అక్కడ స్థానికంలో ఉన్న మండల ప్రెసిడెంట్ కూడా ఇన్విటేషన్ ఇస్తారు. వాళ్ళు ముందుగానే విఆర్ఓ దగ్గర నుంచి వాళ్ళు కాల్ పిలిపిస్తారు. సో ఎక్కడైతే ఇక్కడ నుంచి స్టేట్ లో అదే జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇది ఒక రాజ్యాంగంలో ఒక ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఈ ప్యానల్ లో ఉన్న మన అందరం కూడా ఎలిజిబిలిటీనే. దానికి పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే ఓట్లో సీట్లో ఇవన్నీ ఉంటే రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు ఏదైనా చేస్తారు. సో కాబట్టి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు చాలా పర్ఫెక్ట్ గా ఆంధ్ర రాష్ట్రంలో మా అంత క్లిస్టర్ క్లియర్ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఏదే లేనట్టు అసలు ఆధార్తో మేమే లింక్ చేయమన్నాం. ఒక ఓటు నుంచి స్టేట్ లో మేమే అడిగాం. సార్ మేడం ఎప్పుడు కానీ మీకు వచ్చిన విషయం చెప్తాను. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి ఆయన అసలు దేవుని నమ్మడు, కానీ ఆయన టీటీడీ చైర్మన్ గా ఉంటారు. ఇది ఎలా అని అడిగితే నాగేశ్వరరావు గారు వచ్చేసి ఏంట్రా అంటే ఆయన నాగేశ్వరరావు గారు దేవుని నమ్మరు, కానీ భక్తుడు పాత్ర బలి వేస్తాడు. అంటే భక్తుడు పాత్ర బలి వేస్తాడు అన్నంత మాత్రమే భక్తుడు అయిపోడు. కాబట్టి వీళ్ళు చెప్పేవంతా శ్రీరంగ నీతులు. అంటే ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి ఇంత క్లియర్ గా ఉన్నారా, ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నారా అంటారు. అక్కడ తిరుపతి బై ఎలక్షన్స్ లో లారీలు దించి బస్సులు దించి దీని మీద టీవీ ఛానళ్లు గగ్గోలు పెడితే ఈ రోజు అసలు ఏం సంబంధం లేదండి, అదంతా ఎవరు చేశారు, అసలు అదంతా కరెక్ట్ గా జరిగింది అని ఎంత సింపుల్ గా చెప్పేస్తారు. వీళ్ళు చెప్పండి మేడం. వీళ్ళు అదే చెప్తారు. చంద్రగిరిలో ఎలక్షన్ మీద ఆల్రెడీ కంప్లైంట్ వెళ్ళింది, దాని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. ఇంకా రెండోది వీళ్ళు ఈ రోజు 2 వ్యవస్థలు అమ్ముకున్నారు. ఒకటి వాలంటరీ వ్యవస్థ, రెండోది సచివాలయ వ్యవస్థ. ఇంతకుముందు శ్రీధర్ మన సోదరి సార్ చెప్పినట్టు అసలు ఇంతకు ముందు బిఎల్ఓ ఆఫీసర్స్ ఎవరు ఉండేవాళ్ళు మేడం? గ్రూప్ 4 ఆఫీసర్స్ గా ఉండేవాళ్ళు, గ్రూప్ 3 ఆఫీసర్స్ గా ఉండేవాళ్ళు, లోకల్ గా ఉన్నటువంటి విఆర్ఓ ఉండేవాళ్ళు. అసలు అంతకంటే కూడా టీచర్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఈ గవర్నమెంట్ కనీసం ఎలక్షన్ ప్రాసెస్ లో ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు, టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి కనీసం వాళ్ళు ఎలక్షన్ లో వాళ్ళు డ్యూటీస్ కూడా వేయడానికి కూడా వీళ్ళు ఆల్రెడీ ఒక జీవో పాస్ చేసుకున్నారు. అంటే మామూలుగా ఇప్పటివరకు మనకు తెలిసి ఎలక్షన్ డ్యూటీ చేస్తుంటే టీచర్లే. ఎందుకు టీచర్ దూరం పెట్టారు? దానికి అడిగితే నేను చెప్పే పనికిరానికి కారణాలు ఏంటంటే చదువు చెప్పాలంట. ఎలక్షన్లు జరిగేదే హాలిడేస్ లో జరుగుతుంది, 1-2 రోజుల్లో మాత్రం ఎలక్షన్ జరుగుతుంది. అంటే మీరు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి వాళ్ళు దూరం పెట్టారు. సో మీరు నిర్మించుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే 2 వ్యవస్థలు ఉన్నాయో, సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఆ వ్యవస్థ పెడితేనే మీరు ఎలక్షన్ చేయాలనుకుంటారు. నిజం. ఇప్పుడు ఇంతకు మేడం బిఎల్ఓలు కూడా మీరు నమ్మరు, బిఎల్ఓలు కూడా ఒక బూత్ లో ఉన్నటువంటి బిఎల్ఓ ఆఫీసర్స్ కనీసం అక్కడ 4 రోజులు కూడా పనిచేసిన బిఎల్ఓలు లేరు. వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి. మేము వెళ్ళి చెప్తాం, ఈ ఓట్లు దొంగ ఓట్లు అండి, ఇది తీయాలండి, ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం కంప్లైంట్ పెడితే ఓకే సార్ అని చెప్పి తీసుకున్న బిఎల్ఓ నెక్స్ట్ 1 వీక్ తర్వాత మళ్ళా బిఎల్ఓ దగ్గరికి వెళ్తే అక్కడ బిఎల్ఓ ఉండడు. లీవ్ పెట్టి వెళ్ళిపోయినారండి, వేరే బాగా తీసుకున్నారండి అని చెప్తారు. మళ్ళా ఒక ఎగ్జాక్ట్ ఏ ప్రాసెస్ స్టార్ట్ అయిందో మళ్ళీ అదే చదువుతుంది. రెండోసారి మళ్ళా సబ్మిట్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళా వెళ్తే మళ్ళీ అలాగే వెళ్తారు. మా దగ్గర నగిరి నియోజకవర్గంలో నా దగ్గర బిఎల్ఓ ఇస్తుంది, అన్ని బూతుల బిఎల్ఓ ఇస్తుంది. ఈ బిఎల్ఓలు ఎవరు కూడా ఈ రోజు టచ్ లో లేరు. ఒకవేళ అక్కడ వెళ్ళినా వాళ్ళు 10 రోజులు వెళ్ళిపోతారు. వీళ్ళు చేసే పని వల్ల, వీళ్ళు చేసే ఒత్తిడి వల్ల, రాజకీయ నాయకులు పెట్టే ఒత్తిడి వల్ల చివరికి కక్కలేక మింగలేక బిఎల్ఓలు కూడా ఇబ్బంది పడి పరిగెత్తారు. ఇందులో కొంతమంది లాయల్టీగా పనిచేసే వాళ్ళు ప్రభుత్వానికి మాకేదో ఉద్యోగం వచ్చిందని చెప్పో అలా చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకటి. సో కాబట్టి వాళ్ళు ఈ 2 వ్యవస్థలు నమ్ముకున్నారు. ఇప్పుడు ఇంకోటి మేడం, మీరు ఇంతకుముందు అన్నట్టు ఎలక్షన్ కమిషనర్ చాలా విషయాలు మాట్లాడారు, తిరుపతి ఎస్పీ మీద కానీ అధికారుల మీద మాట్లాడారు. చూద్దాం ఇప్పుడు దీని మీద వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, నిజంగానే సీరియస్ యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే మన వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తారు మేమో అని అక్కడ మాట్లాడింది మాకు ఇంతవరకు తెలియదు, ఇప్పటికి కూడా మా వాళ్ళకి ఎవరికి మెమోస్ ఏం రాలేదు, అలా మెమో ఏదన్నా అవుతుంది దాని మీద స్పందిస్తారులేండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ చెప్పేదానికి, ఎలక్షన్ కమిషన్ చెప్పేదానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కవర్ చేస్తుండేది అనుకోలేదు. నేను ఆల్మోస్ట్ చాలా మీడియా న్యూస్ ఛానల్స్ లో, ఒక న్యూట్రల్ న్యూస్ ఛానల్స్ లో ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ పేపర్స్ తో సహా పర్టికులర్ ఏపీ స్టేట్ మీద ఉన్నటువంటి జరిగిన సందర్భంలో వాళ్ళు చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే సేమ్ టైం వాళ్ళు చాలా మంది అధికారుల మీద కూడా చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత కూడా అసలు ఏమీ జరగలేదు అనుకోవడం మన
పవన్ కళ్యాణ్ గారు దొంగ ఓట్లు అదేంటో నాకు అర్థం కాలేదు మేడం సబ్జెక్ట్ అసలు. మంగళగిరిలో ఆయన మొన్న మధ్య ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు. దొంగ ఏంటి, ఆ దొంగ ఓటు చెప్పడం ఏంటి, కనీసం ఏమైనా కామన్ సెన్స్ ఏమైనా ఉందా? అసలు మాట్లాడేటప్పుడు మనం ఏ విషయం తీసుకొచ్చి మాట్లాడుతున్నాము, ఆయన అనంత గురించి మాట్లాడతారు, అది ఎంత మాట్లాడతారు. సో మీకు రైట్స్ ఏంటని మేము అడుగుతున్నాం. మీరు చెప్పాల్సింది కాదు, అదేదో ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోవడం ఏంటి మేడం? నేను అందరికి ఇన్విటేషన్స్ వచ్చింది, వాళ్ళిద్దరు అలయన్స్ లో ఉన్నారు కాబట్టి కాబట్టి జాయింట్ వెళ్ళారు. మేము లోకల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ వెళ్ళేటప్పుడు నేను చౌదరి గారు కూడా కలిసి వెళ్తాం. వీళ్ళకేంటి బాధ? అసలు వీళ్ళకి పట్టుకున్న బాధ ఏంట్రా అంటే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని శాఖల్ని వీళ్ళు కలబెట్టేసినారు, అందరు మంది ఉద్యోగుల్ని కలబెట్టినారు, యువకులకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇంకా అలాంటి విషయాలు పథకాల గురించి టైం సరిపోదు కాబట్టి శ్రీధర్ రెడ్డి గారు